నెల్లూరులో శాంతి భద్రతలు క్షీణించే విధంగా ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా మంత్రి నారాయణ చేసిన ఆడియో సంభాషణపై ఈ రోజు నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. నిన్నటి రోజున నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో సంభాషణను విని ప్రజలందరూ నివ్వెరపోయారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేసి నారాయణ మంత్రి అయ్యారు. నిన్నటి మంత్రి ఆడియో ఒకసారి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉన్న రౌడీ షీట్లను తొలగించి వారిని రోడ్డు మీదకు వదిలిపెడతామని చెప్పడం చూస్తుంటే రాష్ట్రమంతా నిర్ఘాంతపోయిందన్నారు. మీరు ఒక మంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఉపసంహరించుకొని వారందరినీ అచ్చోసిన ఆంబోతుల్లా నెల్లూరు రోడ్ల మీదకు వదలాలన్న మీ ప్రయత్నాన్ని చూసి యావత్ జిల్లా ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తుందన్నారు. గడిచిన 18 నెలలుగా నెల్లూరులో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించాయో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. గతంలో 2-3 సంవత్సరాలకు ఎక్కడో ఒక్క చోట హత్య జరిగితే అందరూ ఉలిక్కి పడే వాళ్ళమని, అప్పుడు అనుకునే వాళ్ళమని, నెల్లూరులో హత్యలు మానభంగాలు జరుగుతున్నాయో నెల్లూరులో సామాన్యుడికి స్వేచ్ఛ లేదని బాధపడే వాళ్ళమన్నారు. మీదకు వదలాలనుకునే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు నివ్వెరపోయే పరిస్థితి ఉంది. గడిచిన 18 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం నెల్లూరులో. ఎప్పుడు కూడా అంతకుముందు ఎప్పుడైనా సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఎక్కడైనా ఒక హత్య జరిగితే అందరం కూడా ఉలిక్కి పడేవాళ్ళం. నెల్లూరులో హత్య జరిగిందా, నెల్లూరులో మానభంగాలు జరుగుతూ ఉన్నాయా, నెల్లూరులో సామాన్యుడికి స్వేచ్ఛ లేకుండా పోతుందా అని చెప్పి బాధపడేవాళ్ళం. అట్లాంటిది ఈరోజు ప్రతిరోజు కూడా వారానికి ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర హత్యలు జరగడం, పీకలు కోయడం, తలల పగలు కొట్టడం, 300 రూపాయలు కోసం కూడా మనుషుల్ని చంపినటువంటి పరిస్థితి మనం రెగ్యులర్గా సుమారుగా 35 మర్డర్స్ జరిగినాయి ఈ మధ్యకాలంలోనే. ఎందుకు జరుగుతూ ఉండే ఈ విధంగా విచ్చలవిడి గంజాయితనం ఎక్కడైనా కూడా ఈరోజు మీరు అన్ని దగ్గరలో కూడా ఎక్కడికైనా వెళ్ళండి, షాప్స్ దగ్గర విచ్చలవిడిగా గంజాయి అమ్ముతూ ఉన్నారు. 24 గంటలు మద్యం దొరుకుతూ ఉంది. ఇలాంటి విచ్చలవిడితనం వల్ల ఈరోజు రౌడీలకు అడ్డాగా మన నెల్లూరు జిల్లా మారిపోతే మీకు చీమ కొట్టినట్టుగా కూడా లేకుండా కేవలం మీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి మాత్రమే వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వాలా, లేదంటే కార్పొరేటర్లను కొనాలా, లేదంటే మేయర్లను కొనాలా, ఇటువంటి భావన తప్ప మీ దగ్గర ఒక సామాన్యుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఒకప్పుడు నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు ఈ విధంగా రౌడీయిజం పెరిగిపోయింది, ఒక సామాన్యుడు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా ఈరోజు లేకుండా మనం లాండ్ ఆర్డర్ని తయారు చేసుకుంటే మీకు కొంచెమైనా బాధ అనిపించట్లేదా? ఈరోజు ఒక సామాన్యుడి బాధను చూడండి, ఒక సామాన్యుడి మనసులో ఉండే వేదన చూడండి. ఎంతమంది చనిపోతూ ఉన్నారు, ఎంతమంది రౌడీలు తయారు చేస్తూ ఉన్నారు అన్నది ఈరోజు కనుక మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి మీరు ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉన్నటువంటి రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా నేను ఓపెన్ చేస్తానని చెప్పి మీ కార్యకర్తల నాయకులకు చెప్తే వాళ్ళు ఈరోజు రౌడీ షీటర్లందరికీ కూడా ఫోన్ చేసి మీ మీద రౌడీ షీట్లు ఉన్నాయి, మీరు కనుక తెలుగుదేశం పార్టీలో కనుక చేరితే మీ మీద ఉన్నటువంటి రౌడీ షీట్లు అన్నింటినీ కూడా క్లియర్ చేయిస్తాం, మీ మీద ఉన్నటువంటి కేసుల్ని క్లియర్ చేయిస్తామని చెప్పి ఈరోజు ఆ నాయకులు కార్యకర్తలు ఆ రౌడీ షీటర్ని పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఒక మంత్రి గారు డైరెక్ట్గా ఫోన్లలో అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఉపసంహరించుకునేలాగా డిసెంబర్ లాగా నేను ప్రయత్నిస్తాను, నేను మాట్లాడతాను ఎస్పీతో మాట్లాడితే దానికి ఆన్సర్ ఏముంటుంది? దానికి మీరు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కావాలని పెట్టిన కేసులను పెట్టినారు. కానీ ఈరోజు గ్రౌండ్ లెవెల్లో నాయకులు కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు, అందరినీ పిలిపించుకొని మాట్లాడి వాళ్ళు మా పార్టీలో చేరండి కేసులు తీసేస్తూ ఉన్నారు. మీకు ఇంకొక విషయం కూడా గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్తే కూడా వాళ్ళ మీద 307 కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. అందరికీ మీరేమో ఆఫర్ చేస్తూ ఉన్నారు, ఈరోజు మీరు మా పార్టీలోకి కనుక వస్తే ఆ కేసులు రౌడీ షీట్లు మేము తీసేస్తామని చెప్తా ఉన్నారు. అలానే విచ్చలవిడితనంతో చేసినటువంటి హత్యలు, మానభంగాలు చేసినటువంటి అనేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతుతో చేసినటువంటి కొంతమంది రౌడీ షీటర్లను కూడా ఈరోజు వారందరినీ కూడా డిసెంబర్ 31 లోపల క్లియర్ చేసి వారందరినీ కూడా బయట పంపిస్తామని చెప్పి మీరు చెప్తే ఇంకా ప్రజాస్వామ్యానికి ఎక్కడి విలువ ఉంటుంది? లాండ్ ఆర్డర్ మీద ఎవరికి కూడా ఒక నమ్మకం ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల్లూరులో జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి, నెల్లూరులో జరుగుతున్నటువంటి దుర్మార్గాల గురించి, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి రౌడీయిజం గురించి మీరు కనుక ఆలోచించకపోతే నెల్లూరు జిల్లా మీ నోటుకుండానే మీరు చెప్పినారు నెల్లూరు జిల్లా పాడైపోయిందని, ఇంకొన్ని రోజుల్లో నెల్లూరు ఒక వల్లకాడయ్యే పరిస్థితి కూడా ఉంటుందని తెలియదు అని కూడా ప్రతి ఒక్కరు ఈరోజు అభిప్రాయపడతా ఉన్నారు. సో ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నారాయణ గారికి, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారందరి మీద కూడా రౌడీ షీట్లు కేసులుంటే ఉపసంహరించుకుంటామని మీరు చెప్తా ఉన్నారు, దాన్ని మీరు ఇమీడియట్గా దాన్ని డ్రాప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని మెరుగుపరచడానికి పోలీస్ డిపార్ట్మెంట్తో కనీసం మీరు ఏ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక రివ్యూ ఇచ్చి కఠినమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోకపోతే నెల్లూరు జిల్లా మరింత దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉందని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా
తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్లి పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను.